హలో అందరికీ! ఈరోజైతే చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా రుచిగా రావాలి అంటే ఇలా మసాలా పెట్టి చేయండి. రుచి అయితే అద్దిరిపోతుంది. ఈజీగా ఉంటుంది. ఇది పూరి, చపాతీ, అన్నంలోకి, రోటీలోకైనా ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తాను. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: అరకిలో చికెను, నూనె, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక 8 జీడిపప్పు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు అండ్ మిరియాలు, కరివేపాకు, యాలక్కాయి, బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ పుదీనాకు కానీ కొత్తిమీర కానీ వాడట్లేదండి. శుభ్రం చేసుకున్న చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే పోసుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి అనేది వేడైన తర్వాత ఇందాక మసాలా దినుసులు చూపించాను కదండి, అవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వీటినైతే కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయి కదండి, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు ఉప్పు చూపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నామండి. ఇప్పుడైతే మిక్సీ తీసుకుని ముందుగా మనం పెట్టుకున్నాం కదా ధనియాలు, దాల్చిన చెక్క, అవైతే ఇందులో వేసేసుకోవాలి. ఇదైతే పౌడర్ లాగా చేసుకుందాము. ఇలా పొడి అయిపోయింది కదండి, ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటో మనం పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. నూనె అనేది వేడిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. లవంగము, 2 బిర్యానీ ఆకులు, ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు పుదీనాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఉప్పు, కారం, నూనె కలిపెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిలుకలు చేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకున్నాము. ఒకసారి అయితే కలుపుకున్నాము. చూడండి, లైట్గా వాటర్ అయితే వస్తుంది. ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ పట్టాం కదా, అదైతే వేసేసుకోవాలి. వేసుకుని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందాము. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేసి నూనె అనేది పైకి తేలింది కదా. ఇప్పుడైతే ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా పొడి, ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడి ఒక్కటి చాలండి, చికెన్ మంచిగా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ పొడితో పొడి వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళైతే పోసేసుకోవాలి. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. నేను ముక్కలు మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను. పోసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం సరి చూసుకోండి, మళ్ళీ వేయటానికి ఉండదు కాబట్టి వేసినా అంతగా కలవదు, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు కారం చాలలేదు అనుకుంటే, నాకైతే కారం సరిపోలేదు, ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. ఇలా అయితే ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు. మరొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తున్నాను. మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ చికెన్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రుచి అయితే అదిరిపోతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.